కల్తీ మన ఆరోగ్యాన్ని కాటేస్తోంది. మార్కెట్లో దొరికే వాటిలో ఏవి కల్తీయో ఏవి నాణ్యమైనవో తెలియని పరిస్థితి నెలకొంది. తినే ఆహారం, తాగే పాలు, చివరకు ఇంట్లో వాడి కారం పొడి వరకు అన్నీ విషతుల్యం. కల్తీ పదార్థాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈట్ రైట్, ఆరోగ్యానికి ఇదొక్కటే రక్ష. ఈట్ రైట్, స్టే హెల్దీ మనం అనుసరించాల్సిన ఫార్ములా. అవగాహన పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి అంటోంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న ప్రారంభమైన హెల్త్ వీక్లో అవగాహన కల్పిస్తోంది. హైదరాబాద్ నేచర్ క్యూర్లో 40 స్టాల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. పాలు, పన్నీర్, బెల్లం వంటి వాటిలో కల్తీ ఎలా గుర్తించాలో వివరించారు అక్కడి ఫుడ్ అనలిస్టులు. ఇంతకీ కల్తీ పదార్థాలను ఎలా గుర్తించాలి? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలీందర్ వివరిస్తారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సైంటిఫిక్ ఆఫీసర్ వాణి మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం మనం బెల్లం, పాలు, పన్నీర్ మనకు కనిపిస్తుంది. మిగతా విషయాల గురించి పక్కన పెడితే ఇవి రెగ్యులర్గా ఇంట్లో ఉపయోగపడేవి. సో వాటిని ఏవి కల్తీ ఏవి ఒరిజినల్ అంటే ఎట్లా గుర్తించవచ్చు? జనరల్గా మిల్క్ అనేది మనము మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం ఆలోచించేది టీ, కాఫీ గురించి. సో దానికి మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పాలు. సో ఈ రోజుల్లో పాలు అనేది ఎక్కువగా అడల్ట్రేషన్కి గురవుతుంది. ఎందుకు అంటే సరైన ప్రొడక్షన్ లేక కూడా అడల్ట్రేషన్ చేస్తున్నారు. సో ఆ అడల్ట్రేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది అన్నది మేము ఈరోజు మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాం. అందుకోసమే ఈ స్టాల్ పెట్టడం జరిగింది. సో మనకి ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ యాడ్ చేయకూడని ఇంగ్రీడియంట్స్ని వాళ్ళు కలుపుతూ ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి యూరియా అనమాట. ఈ మధ్యకాలంలో సింథటిక్ మిల్క్ అని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఒరిజినల్ పన్నీరు. ఇందులో స్టార్చ్ యాడ్ చేశారు, అంటే పిండి పదార్థాలు యాడ్ చేశారు అనమాట. ఇది ఒక సింపుల్ టెస్ట్ ద్వారా మా అనలిస్ట్ మీకు చేసి చూపిస్తారు. ఒకసారి చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్కి టింక్చర్ ఆఫ్ ఐడిన్ అనేసి ఒక కెమికల్ ఉంటుందన్నమాట. అది మీరు ఇంట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మెడికల్ షాప్స్లో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైతే టింక్చర్ ఆఫ్ ఐడిన్ మనము పన్నీర్ మీద వేసినప్పుడు అది బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కింద మారింది అంటే దట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ స్టార్చ్. ఇప్పుడు న్యాచురల్ పన్నీర్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. ఇది చూడండి, ఎటువంటి కలర్ చేంజ్ లేదు. సో ఎన్ని రకాలుగా పన్నీర్ అనేది కల్తీ అవుతుంది మార్కెట్? జనరల్గా మెయిన్గా మనకి స్టార్చ్ యాడ్ చేస్తారు. పన్నీర్ మనం కొనేటప్పుడు అది లో ఫ్యాట్ పన్నీరా, మీడియం ఫ్యాట్ పన్నీరా, హై ఫ్యాట్ పన్నీరా అని ఒకసారి లేబుల్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పన్నీర్ అన్నది మీరు ఏ ప్రోడక్ట్ అయినా, ఈవెన్ మిల్క్ అనే కాదు, మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా కూడా లేబుల్డ్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మీకు అక్కడే సగం భరోసా అనేది వస్తుంది కంపెనీ నుంచి. సో ఆ లేబుల్ కొన్న తర్వాత ఆ లేబుల్ని క్షుణ్ణంగా చదవాలి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లో ఫ్యాట్ పన్నీరా, మీడియం ఫ్యాట్ పన్నీరా, హై ఫ్యాట్ పన్నీరా. మీకు ఎప్పుడైనా టెస్ట్ ఏమైనా తేడా అనిపించిందంటే అప్పుడు అందులో ఫ్యాట్ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది టెస్ట్ చేయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది పల్చటి పాల నుంచి తయారు చేస్తూ ఉంటారు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ నుంచి కూడా తయారు చేస్తూ ఉంటారు పన్నీర్ అన్నది. సో అలాంటప్పుడు ఫ్యాట్ కంటెంట్ ఉండదు అనమాట, పల్చగా ఉంటుంది. మనం అనుకున్న FSSAI నార్మ్స్ ప్రకారం 10% ఉండాల్సిన ఫ్యాట్ ఉండదు. సో ఫ్యాట్ కంటెంట్లో కానీ, ప్రోటీన్ కంటెంట్లో కానీ, ఇంకా స్టార్చ్ వేయడం, ఈ 3 రకాలుగా కల్తీ అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ బెల్లం కనిపిస్తుంది. బెల్లం కూడా రెగ్యులర్గా మనకు నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం. సో అది ఎట్లా అంటే బెల్లంని కూడా కల్తీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దాన్ని ఎట్లా బేసిక్గా గుర్తించే అవకాశం ఉంది మనకి? ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది. ఏంటంటే ప్రజలకు సరైన అవగాహన లేక, తెలియకనో మరి అట్రాక్టివ్గా కనబడే వాటికి ఎవరైనా కొనేస్తున్నారనమాట. సో స్క్వేర్ షేప్లో ఉన్నవి కానీ, లైట్ ఎల్లో కలర్లో ఉన్న బెల్లం కానీ అలాంటివి చూడంగానే అట్రాక్ట్ అయిపోయి కొనేసుకుంటారు. కానీ న్యాచురల్ బెల్లం అన్నది ఎప్పుడు కూడా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్ బెల్లము, ఇది కలర్ యాడ్ చేసిన బెల్లము. ఇందులో సన్సెట్ ఎల్లో యాడ్ చేశారు. బెల్లాన్ని అంటే ఈ రెండు ఇట్లా కాకుండా ఇంకేదైనా టెస్ట్ ద్వారా అది నిజంగా కల్తీ జరిగింది? షుగర్స్ టెస్ట్ చేస్తామండి. అంటే బెల్లంలో న్యాచురల్గా షుగర్ ఉంటుంది, అది ఎంత శాతం ఉండాలి అన్నది FSSAI నార్మ్స్ ప్రకారం 65% వరకు ఉండాలి. మేము ఆ టెస్ట్ చేస్తామన్నమాట ల్యాబ్లో. అది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్, ఒక 2 days ప్రొసీజర్ అనమాట. సో ఆ చక్కెర శాతాన్ని బట్టి కూడా చెప్పొచ్చు ఇది అడల్టరేటెడ్ బెల్లమా లేదా న్యాచురల్ బెల్లమా అనేది. రెగ్యులర్గా మనకు పన్నీర్ అనేది చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. వీక్లీ 1 to 2 times ఎట్లాగో తింటూ ఉంటాం. దాన్ని కూడా కల్తీగాళ్ళు కల్తీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని చిన్నపాటి అయోడిన్ టెస్ట్తో, మెడికల్ షాప్లో దొరికేటువంటి అయోడిన్తో దాన్ని రెగ్యులర్గా ఒక టెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్ట్ చేసినటువంటి శాంపిల్ మన దగ్గర ఉంది. ఇట్లా బ్లాక్ కలర్లోకి లేకపోతే బ్లూ కలర్లోకి వస్తే ఇది పూర్తిగా
కల్తీ జరిగినటువంటి పన్నీర్గా మనం గుర్తించాలి. ఎలాంటి కలర్ మారకుండా అది అట్లాగే ఉండిపోతే అది నిజమైన పన్నీర్గా గుర్తించాలనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. విడుదల శివకుమార్తో ఎల్ఎందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. మరి పప్పుల సంగతి ఏంటి? చిరుధాన్యాల్లో రంగులు కలిపితే ఎలా గుర్తించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. పాలు పన్నీరే కాదు, బెల్లమే కాదు, మనకు రెగ్యులర్గా తినేటువంటి స్నాక్స్ ఐటమ్స్ కూడా కల్తీ జరుగుతున్నాయి. వాటిని బేసిక్గా గుర్తించేటువంటి అవకాశం ఉంది. వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బఠానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మిశ్రీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం తినేటువంటి వస్తువులు. సో వీటిని కూడా కల్తీ చేస్తే ఎట్లా గుర్తించవచ్చు? దీన్ని మనం ఈ కల్తీ ఫుడ్ తీసుకోకుండా ఉండాలంటే ఎట్లా మనం దీనికి టెస్ట్ ఎట్లా చేసుకోవచ్చు? ఇది నార్మల్గా కలర్ యాడ్ చేయదండి. దీంట్లో యాడెడ్ కలర్ ఉన్న శాంపిల్. ఇది వచ్చేసి మనం బఠానీ ఇది మనం ల్యాబ్లో టెస్ట్ చేస్తాము. ఒక 1 డే ప్రొసీజర్ ఉంటుంది దీనికి. మనం ల్యాబ్లో మాత్రమే చేయగలుగుతాం దీన్ని. బేసిక్గా ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ రెగ్యులర్గా పిల్లలు కావచ్చు, మనం పెద్దవాళ్ళం కావచ్చు తినేటివే. సో వీటిని బేసిక్గా ఎట్లా గుర్తించవచ్చు? చూడగానే చెప్పొచ్చండి. ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డు అనేది ఇంత బ్రైట్గా ఉంది, దీంట్లో చూడగానే ఇంత కలర్ ఉంది, మనం చెప్పొచ్చు. ఇంత బ్రైట్గా మామూలుగా అయితే లడ్డు మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఈ కలర్లో ఉండదు. అలానే ఇది నార్మల్ స్వీట్ పొటాటో, దీనికి కూడా కలర్ యాడ్ చేశారు. ఇది ఎంత బ్రైట్గా ఉంది, ఇది వచ్చేసి నార్మల్గా ఉంది. ఇది డ్రైడ్ మ్యాంగో అండి. దీనికి కూడా పీసెస్ కట్ చేసి డ్రై చేసి షుగర్ బాయిల్ సిరప్లో బాయిల్ చేసేసి దీనికి టాటా జెన్ అనే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. ఇదేంటంటే రెడీ టు ఈట్ లాగా ఉంటుంది. ఇది అసలు యాక్చువల్గా ఇది అన్సేఫ్ అండి, తినకూడదు. ఇది వచ్చేసి కివీ, ఇది కూడా సేమ్ అంతే. కివీ ఫ్రూట్ స్లైసెస్ కట్ చేసి 2 కలర్స్ యాడ్ చేసి చేస్తారు దీనికి కూడా. బేసిక్గా టెస్ట్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా మనకి ల్యాబ్లో కాకుండా? వాటిని ఇది సోంపు అండి, కలర్ సోంపు. కొంచెం వాటర్లో వేయగానే కలర్ అనేది వచ్చేసి ఇంకొంచెం కలర్ అనేది వాటర్లోకి వచ్చేసింది. చూడండి, ఇది ఎంత ఎక్కువగా ఉందంటే కలర్ చాలా ఎక్కువ ఉంది. వాటర్లో వేస్తే వాటర్ అనేది కలర్ వచ్చేస్తే కలర్ ఉన్నట్టు. ప్రతిదీ ఏదైనా బేసిక్గా ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి టెస్ట్ చేసుకుంటే మనం ఈ కల్తీ ఆహారం తీసుకునే బారిన మనం పడకుండా మనం మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. విడుదల శివకుమార్తో ఎల్ఎందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. కల్తీకి పాల్పడితే క్రిమినల్ కేసులో జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. హెల్త్ ప్రొఫైలింగ్లో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ఆహార ప్రభావం ఎలా ఉందో విశ్లేషిస్తోంది. ఇక నుంచి ప్రతి చోట హైజీన్ రేటింగ్ను ప్రదర్శించడం తప్పనిసరి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కల్తీ రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కల్తీ ఫుడ్ విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత ఏమంటున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత మేడం అంటూ ఉన్నారు. మేడంతో మాట్లాడారు. మేడం, కల్తీ అనేది ఒక అవగాహన లేకపోవడంతోనే కల్తీ ఆహారం పైన ప్రజలు ఈ కల్తీ ఆహారం తీసుకోవడం కావచ్చు, బయట విచ్చలవిడిగా ఆహారం పదార్థాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి. సో వీటిపైన అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇది మనకి ఈట్ రైట్ క్యాంపెయిన్ లాగా మనం తీసుకున్నాం, వేర్ బోత్ ఈట్ సేఫ్ అండ్ స్టే హెల్తీ లాగా. సో వైల్ యూ ఈట్ సేఫ్ అండ్ న్యూట్రిషన్ ఎట్లా ఉండాలి అనేది చూసి దాన్ని ఒకవైపు ప్రమోట్ చేస్తూనే కల్తీ పదార్థాలు మనం ఇంట్లో ఇన్ జనరల్ హౌ వీ కెన్ స్టే సేఫ్ సింపుల్ ప్యాకెట్లో చూసుకోవడం కానీ, లేదు అంటే ఆ పదార్థాలు తెచ్చుకున్నాము అంటే ఒక మిల్క్ బేస్డ్ ఎట్లా చేస్తాము, హనీ ఎట్లా చూడొచ్చు, టర్మరిక్ స్పైసెస్ మనమే ఎట్లా చూసుకొని వెదర్ ఇట్ ఈస్ ఇంప్యూరా ప్యూరా అనేది టెస్ట్ చేయడానికి ఆ అవగాహన అనేది మనము ఆల్ త్రూ అవుట్ ద స్టేట్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ క్యాంపెయిన్. ఇన్ఫ్యాక్ట్ స్టాల్స్ పరంగా ఇది నడుస్తూనే ఉంటుంది. మనకి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది కూడా ఉంది జిల్లాల్లో. సో దట్ అది కంటిన్యూస్గా తిరుగుతూ శాంపిల్స్ టెస్టింగ్ ప్లస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా కంటిన్యూ చేయాలనేది దట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రెసెంట్లీ. మేడం, కల్తీ అనేది ఒక చిన్న విషయంతో తెలిసే విషయం కాదు. సో ల్యాబ్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ టెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అట్లాంటి కిట్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అది మనకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది కదా, అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా?
సి కిట్స్ అనేటివి చిన్న చిన్నవి ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ ఈ గూగుల్ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అయినా కూడా మనం మామూలుగా దానికి ఒక కిట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హనీ వాటర్ టెస్ట్ అంటాము, దెన్ మిల్క్ అంటే జస్ట్ స్లోప్ టెస్ట్ అంటాము, స్టార్చ్ స్వీట్స్లో నార్మల్ మిల్క్ అండ్ షుగర్ అన్నట్టు కాకుండా స్టార్చ్ చేశారు అంటే అయోడిన్ టెస్ట్ అంటాం. సో ఇవన్నిట్లో జస్ట్ ఒక బేసిక్ అవేర్నెస్ మనం కల్పించుకుంటే దెన్ మనకు ఉన్న పదార్థాలతోటే జస్ట్ మనకి తెలుసుకునే విషయాలు చాలానే ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ప్లానింగ్ టు ఎన్ష్యూర్ దట్ చిన్న చిన్న పరంగా మనము నార్మల్గా కల్తీ అనేది ఎట్లా చూడాలి అనే అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు మనం షురూ చేస్తున్నాం. ఈ ఫుడ్ విషయంలో ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎందుకంటే చాలా గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ ఫుడ్ విషయంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు పబ్లిక్? వన్ థింగ్ ఇస్ ఈట్ లోకల్. సెకండ్ థింగ్, మనం జనరల్గా ప్యాకేజ్డ్ ఫుడ్స్కి ఎక్కువగా వెళ్తున్నాము. సో దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మ్యాక్సిమం హోమ్ కుక్ మీల్స్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, అది మంచిగా ఉంటుంది. బట్ ఎస్, ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో వీ హ్యావ్ టు డూ దట్ అన్నప్పుడు మాత్రం మోర్ ఆఫ్ ఆర్గానిక్, మోర్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్, మోర్ ఆఫ్ ఈ రఫేజ్ ఉండేటివి ఇవి చూసుకొని ఇస్తే మేబీ దాంతోటి ఇన్ఫ్యాక్ట్ పీపుల్ స్టే హెల్తీ యాజ్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఫుడ్స్ అనేది దిస్ ఇస్ మై మెసేజ్. ఈట్ రైట్ మేళాలో భాగంగా ఫుడ్ సేఫ్టీ పైన తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ విషయంలో పూర్తి అవగాహన ప్రజలకు కల్పించడంలో భాగంగా ఎక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ ఫుడ్ విషయంలో జరుగుతున్నటువంటి కల్తీని కావచ్చు, దాంతోపాటు మనకు వచ్చేటువంటి జబ్బుల విషయంలో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకుంది. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ప్రజలు కూడా సొంతంగా ఇంటి దగ్గర వండినటువంటి ఫుడ్ తీసుకుంటూ బయట ఫుడ్ను అవాయిడ్ చేయగలిగితే సో హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో జబ్బుల పరంగా కూడా వీటిని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తూ వాటికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ విషయంలో కూడా వాళ్ళకి సలహాలు ఇస్తూ ఈ జబ్బుల బారిన పడకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం అనేది ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత మేడం చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.